వక్ఫ్ బోర్డు భూముల సవరణ బిల్లును దేశవ్యాప్తంగా ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని కొమ్మలపాడు, ఏల్చీరు, కొప్పరంలలో నిరసన చేపట్టారు. కొమ్మలపాడు ఈద్గా నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐయు పల్నాడు జిల్లా కార్యదర్శి షేక్ మొహిద్దీన్ బాషా పాల్గొన్నారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ఈ రంజాన్ పండుగ సందర్భంగా మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ముస్లిం సమాజానికి వ్యతిరేకమైన అనేక చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అందులో ప్రధానమైంది వక్ఫ్ సవరణ బిల్లు. వక్ఫ్ చట్టాన్ని సవరించాలనేది ఒక ప్రధానమైన బిల్లుగా ఈరోజు రేపు ఎల్లుండిలో పార్లమెంట్లో ప్రవేశపెట్టి బిల్లుని పాస్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఈ బిల్లు వల్ల మరి ముస్లింలు తరతరాలుగా అనుభవిస్తున్న వక్ఫ్ భూములు అంటే వక్ఫ్ యొక్క ఆస్తులు మొత్తం ప్రభుత్వపరం అవుతాయి. అంటే ప్రత్యక్షంగా ప్రభుత్వపరం కాకపోయినప్పటికీ కూడా అందులో వచ్చే ఆదాయము పూర్తిగా ముస్లిం సమాజమే అనుభవిస్తూ ఉంది. కాబట్టి ఈనాటి వరకు ఈ రకమైన పద్ధతుల్లో అనుభవించడానికి లేదు. ఇది సమాజపరం చేయాలి. ఇందులో ముస్లింసే కాకుండా ఈ బోర్డులో హిందువులు కూడా సభ్యులుగా ఉంటారు. వాటి మీద వచ్చే ఆదాయాన్ని హిందూ సమాజం కూడా మరి అనుభవించడానికి హక్కు ఉందని చెప్పి ఈ పద్ధతుల్లో పార్లమెంట్లో చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంది. మరి అంతేకాకుండా మరి మసీదుల్లో లౌడ్ స్పీకర్లు అజా ఇచ్చేటప్పుడు మరి మైకులు పెట్టి ఈ రకమైన అజా ఇస్తున్నారు. దానిని నిషేధించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అదొక ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో యూపీ, బీహార్ రాష్ట్రాల్లో కూడా దాన్ని మరి నిషేధించడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రాల్లో కూడా దీన్ని ఈ రకమైన పద్ధతుల్లో ఈ చట్టం ద్వారా తీసుకురావడానికి ఒకటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఎన్ఆర్సీ చట్టం అంటే ముస్లింస్ ఈ దేశ పౌరులు ముస్లింస్ ఇక్కడ నివసించే హక్కు ఉందని చెప్పి మనం నిరూపించుకోవాలట. ఆ పద్ధతుల్లో మనం సర్టిఫికెట్లు తీసుకురమ్మని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తరతరాల నుండి ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో మా యొక్క ప్రాణాలు అర్పించిన వాళ్ళలో దాదాపు 70 అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు సుమారు 14 కిలోమీటర్ల పొడవైన రోడ్డు విస్తరణ పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. యువగలం పాదయాత్ర సమయంలో ఈ రహదారి విస్తరణకు ఆ ప్రాంత ప్రజలు విన్నవించారు. అప్పుడు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం డబుల్ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని 347 కోట్ల ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సాయంతో 4 లైన్ల రహదారిగా విస్తరణ చేసేందుకు మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారు. 2 ఏళ్ల కాల వ్యవధిలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ప్రధానంగా అచ్యుతాపురం జంక్షన్ వద్ద ఫ్లైఓవర్తో పాటు 2 మైనర్ బ్రిడ్జిలు, 47 కల్వర్ట్లు నిర్మించనున్నారు. అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు సుమారు 14 కిలోమీటర్ల పొడవైన రోడ్డు విస్తరణ పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. యువగలం పాదయాత్ర సమయంలో ఈ రహదారి విస్తరణకు ఆ ప్రాంత ప్రజలు విన్నవించారు. అప్పుడు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం డబుల్ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని 347 కోట్ల ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సాయంతో 4 లైన్ల రహదారిగా విస్తరణ చేసేందుకు మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారు. 2 ఏళ్ల కాల వ్యవధిలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ప్రధానంగా అచ్యుతాపురం జంక్షన్ వద్ద ఫ్లైఓవర్తో పాటు 2 మైనర్ బ్రిడ్జిలు, 47 కల్వర్ట్లు నిర్మించనున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ముస్లిం స్నేహితుల నివాసాలకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. రంజాన్ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు.
నెల్లూరు జిల్లా సంఘం ఎస్సీ కాలనీలో ఐసీడీఎస్పీ పీడీ నిర్మలాదేవి డిప్యూటీ డీఈఓ జానకిరామ్ పర్యటించారు. తమ కాలనీలో అంగన్వాడీ పాఠశాల కావాలంటూ ఇటీవల మంత్రి ఆనంకు కాలనీవాసులు వినతి పత్రం సమర్పించారు. మంత్రి ఆదేశాలతో అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. మినీ అంగన్వాడీ పాఠశాల, ఫ్రీ స్కూల్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన విద్యార్థులు ఉన్నారా లేదా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు అవసరమైన బిల్డింగును పరిశీలించారు. రన్ చేస్తామండి. అరుంధతి వార్డుకు సంబంధించి ఇక్కడ 34 సంవత్సరాల నుంచి కాలనీ ఉంది. తర్వాత పిల్లలు వచ్చేసి రోడ్ క్రాస్ చేసి, అంటే అంగన్వాడీ పిల్లలు అంటే చాలా చిన్న పిల్లలు కదా, ఆ పిల్లలు రోడ్ క్రాస్ చేసి వెళ్ళడము ఇబ్బందికరంగా ఉండడం వల్ల వెళ్ళలేకపోతున్నారు ప్లే స్కూల్కి. అదేవిధంగా 1-2 తరగతులు చదివే వాళ్ళు కూడా వెళ్ళలేకపోతున్నారన్న ఉద్దేశంతో ఇద్దరికి కలిపి ఏదైనా ఒక స్కూలు స్టార్ట్ చేసేట్లుగా, ప్రీ స్కూలు ప్లస్ మనకు మినీ అంగన్వాడీ సెంటర్ కూడా స్టార్ట్ చేసేందుకు మనము ఒకసారి ఈ ప్రపోజల్ గమనించుకొని వద్దామనే ఉద్దేశంతో వచ్చి ఉన్నాము. ఇక్కడ గౌరవ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు యొక్క ప్రతిపాదన మేరకు ఇక్కడ ఈ స్కూల్లో అంగన్వాడీ స్కూల్కి మినీ అంగన్వాడీ స్కూల్ ఓపెన్ చేసుకునేందుకు ప్రపోజల్స్ సిద్ధం చేసుకునే నిమిత్తము ఇక్కడికి వచ్చినామండి. మొన్నటి రోజున సాయంత్రం మన గౌరవ మినిస్టర్ గారు సంఘాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ అరుంధతి వార్డు నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా మినిస్టర్ గారిని కలిసి ఇక్కడ చాలా రోజులుగా వాళ్ళు అడుగుతున్నటువంటి ఫౌండేషన్ స్కూల్ కానీ లేదా అంగన్వాడీ సెంటర్కి సంబంధించినటువంటి ప్రపోజల్ కోసం వాళ్ళందరూ కూడా ఇక్కడ అడగడం జరిగింది. దాని మీద గౌరవ మంత్రివర్యులు వెంటనే స్పందించి ఆ స్పాట్లోనే మాకు ఫోన్ చేసి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పెట్టమని చెప్పుకున్నారు. ఈరోజు మన పీడీ మేడం గారు, ఐసీడీఎస్ మేడం గారు, విద్యాశాఖ నుంచి నేను వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులతో, పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ హైవే అయితే చాలా ప్రాబ్లం అండి. నేషనల్ హైవే పోతుంది. హైవే దాటితేనే మనకు స్కూల్ ఉంది తప్ప ఇక్కడ స్కూల్ లేదు. అవతల సంఘం హెచ్డబ్ల్యూ అనే స్కూల్ ఉంది. ఇక్కడ నుంచి దాదాపు 17-18 మంది పిల్లలు 1 to 5th క్లాస్ చదివే పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అంగన్వాడీ సెంటర్ స్టార్ట్ చేసే పక్షంలో మనం ఒక ఫౌండేషన్ స్కూల్ కూడా ప్రపోజల్ గౌరవ కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది. అప్పుడు 1-2 తరగతులు అంగన్వాడీ రాబోయేటువంటి ఈ న్యూ స్ట్రక్చర్, రీస్ట్రక్చరింగ్ ఆఫ్ స్కూల్స్లో అలాంటివి ఇక్కడ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ప్రతిపాదనలు మంత్రివర్యులు గారి ఆదేశాల ప్రకారం. నెల్లూరు జిల్లా బుచ్చిలో రంజాన్ పండుగను ఘనంగా జరిపారు. పట్టణంలోని ఖాజానగర్ మస్జిద్ ప్రాంగణంలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి నమాజ్ చేశారు. ఇమాం అహ్మద్ రజా రంజాన్ సందేశాన్ని సోదరులకు వివరించారు. రంజాన్ సందేశాన్ని ఆసక్తిగా ఆలకించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. महीना आता है तो बहुत से भाई हमारे नमाजी बनते हैं माशाअल्लाह। बहुत सारे लोग पूरे महीने में जो है नमाज, ये एक मुसलमान भी जानता है, एक हिंदू भी मानता है, उसका 1000 तरीका उसको मालूम है। तो ब्रूस ली ने क्या कहा मालूम है, मुझे उससे कोई डर नहीं है। यानी ప్రకాశం జిల్లా కనిగిరిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. రిలయన్స్ సిబిజీ ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లను మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, అశోక్ రెడ్డి పరిశీలించారు. జాయింట్ కలెక్టర్తో ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. నారా లోకేష్ గారు, అదేవిధంగా అనంతమ్మాని గారు, వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయం కూడా పనికిరాని భూముల్ని కూడా ఇది డెవలప్ చేసేది రిలయన్స్ సంస్థ ద్వారా గడ్డి లాంటివి పండించి, నేపర్ గ్యాస్ని పండించి తద్వారా గ్యాస్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్లాంట్ పెడుతున్నాం. దాదాపు ప్రభుత్వ భూమి కూడా దాదాపు 5,000 ఎకరాలు ఇచ్చాం. ఈ ఎకరా భూమి కూడా వాళ్ళు కూడా మనకి 15,000 కౌలు దాకా ఇస్తూ ఉంటారు అన్నమాట. నెల దాకా ఉపయోగపరంగా లేకుండా ఉంది ఈ భూమి అంతా కూడా. దీన్ని డెవలప్మెంట్లో తీసుకొస్తూ ఉన్నాం. మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగస్తులు 20 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా మొదట ఈ ప్లాంట్ ప్రకాశం జిల్లా తీసుకొస్తున్నాం. దాదాపు ఇక్కడ మదర్ ప్లాంట్ పెడుతున్నారు. అంటే 20 టన్నులు కాకుండా దాదాపు 100 టన్నుల ప్లాంట్ పెట్టాలనేది ఉండాలి. దాని ద్వారా మామూలుగా 20 టన్నుల ప్లాంట్కి 250 మంది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక 500 మంది పనిచేస్తామని చెప్పి అనుకున్నాము. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, లెక్కల ప్రకారం.
దాదాపు ఇక్కడ కనుక 100 టన్నులు కనుక పెడితే కనుక చాలా ఎక్కువ మందికి ఉపాధి కలిగింది. దాంతోపాటు రైతులకు కూడా కౌలు రావటం కానీ, కౌలుకి ఇచ్చుకుంటా అంటే కౌలుకి ఇచ్చుకోవటం కానీ 31,000 మీద, లేదనుకుంటే కనుక వాళ్ళే పండించి గ్రాసుని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్లాంట్కి ఇవ్వటం కానీ రకరకాల మోడల్స్ పనిచేస్తూ ఉంటారు వీళ్ళందరూ. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యోగ కల్పన, వేస్ట్ ల్యాండ్స్ని ఉపయోగంలో తీసుకురావడం. ఈ రెండు దృష్టిలో పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం తీసుకొస్తున్నారు. లోకేష్ గారు ముఖ్యంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. కౌలుకి ఇచ్చినా సరే 4-5 వేల కంటే కౌలు రావట్లేదు, వేసిన పంట చేతికి రావట్లేదు. అట్లాంటి ప్రాంతంలో ల్యాండ్స్ అన్ని డెవలప్ చేసేసి వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకొని ల్యాండ్స్ డెవలప్ చేసి గడ్డి పండించి ఆ గడ్డి ద్వారా మనం చేస్తా ఉన్నాం. అర్థమైందా? ప్రభుత్వ భూమి కానీ ప్రైవేట్ ల్యాండ్కి కానీ మనం వాళ్ళ దగ్గర కౌలు తీసుకుంటున్నాం, దానికి ఒక సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం. మన ల్యాండ్కి డబ్బులు వస్తుంది, చుట్టుపక్కల ఉపాధి వచ్చేసింది. సార్, ఈ ప్రాజెక్ట్కి ఎన్ని ఎకరాలు కేటాయించారు? దాదాపు ఇప్పుడు 4,900 ఎకరాల పైన కేటాయించాం ఈ ప్రాంతానికి. రాబోయే రోజుల్లో ఇక్కడ గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, దరిచి, లేకపోతే కొంత కొండేపి, నేను మంత్రి గారు వచ్చి కొండేపిలో కూడా పెట్టించండి, మా రైతులు కూడా ముందుకు వస్తున్నారు అన్నారు. ఇట్లాంటివన్నీ ఫస్ట్ ఒక ప్లాంట్ పెట్టి చూసిన తర్వాత వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. వచ్చి మిగతా ఎక్కువగా విస్తరిస్తూ ఉన్నారు. దాదాపు 500 ప్లాంట్లు పెట్టాలనుకున్నారు. మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఈ ల్యాండ్స్ ఉన్నాయో, ఇట్లాంటి ల్యాండ్స్ ఉన్న చోట అన్ని చోట్ల కూడా పెట్టిస్తాం. ఎక్కువ మందికి ఉపాధి కలిగించాలి, వేస్ట్ ల్యాండ్స్కి ఉపాధి కలగాలి. వేస్ట్ ల్యాండ్ హైదరాబాద్ లక్ష్మీప్రియ కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాలనీ ఇళ్ల పక్కన ఉన్న ఖాళీ ప్లాట్లలో ఎండిన చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇది విస్తరించుకుంటూ పక్కన ఉన్న స్క్రాప్ దుకాణం మీదకు వెళ్ళింది. అక్కడ పెద్ద కుప్పలుగా ఉన్న ప్లాస్టిక్ తదితర వ్యర్థాలకు అంటుకొని క్షణాల్లో ఆ ప్రాంతం అంతా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కడియపులంకలో సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాతలకు హెల్మెట్లతో పాటు ప్రశంసాపత్రం, సేవా పథకం అందజేశారు. ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ఈ హెల్మెట్ ధరించడం వల్ల మన ప్రాణాలు ఏ విధంగా కాపాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ మన తడాల వీరబాబు ఆయన చనిపోయిన దాని సందర్భంగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీనికి ఈ సంజీవని బ్లడ్ బ్యాంకు వీళ్ళు, తర్వాత ఈ సంకల్పం ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. వీళ్ళు కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ముందుగా ఈ మధ్యన యువత చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేయడం, కొంచెం మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళ ప్రాణాలకే కాకుండా అవతల వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. ఈ యాక్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువగా అవుతున్నాయి. దానివల్ల కుటుంబాలన్నీ కూడా చాలా చిన్నభిన్నం అవుతున్నాయి. అందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి, దానివల్ల వాళ్ళ ప్రాణంతో పాటు ప్రక్కనున్న వాళ్ళు, ఎదురుగా వచ్చే వాళ్ళు ఎవరు ఏది యాక్సిడెంట్ అయినా సరే వాళ్ళను కూడా సేవ్ చేస్తారు. ఈ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల ఫైన్స్ కూడా ఇదివరకు కన్నా ఇప్పుడు ఎక్కువగా అయినాయి. హెల్మెటే కాకుండా మిగిలిన డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలాగ మోటార్ వెహికల్ యాక్ట్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఎందుకంటే ఈ లైసెన్స్ లేకుండా నడిపితే, అలాగే బండికి ఇన్సూరెన్స్ చేయించుకోకపోయినా, మెయిన్గా కాకుండా వాళ్ళ పేరెంట్స్ అయితే పేరెంట్స్, లేదంటే ఆ బండి యజమాని ఎవరైతే వేరే వాళ్ళు బండి ఇలా వేసుకొని వెళ్ళి యాక్సిడెంట్ చేసినా వాళ్ళను కూడా శిక్షార్హం చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన యాక్ట్ పరంగా అందులో కూడా పనిష్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ హిట్ అండ్ రన్స్ ఎవరైనా యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే, బైక్ అవని లారీ అవనివ్వండి, ఏదైనా హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ చేస్తే అది కూడా దాంట్లో కూడా అది యాక్చువల్గా మర్డర్ కింద ఈక్వల్గా అన్నట్టుగా చూస్తూ దాన్ని కూడా సెక్షన్ ఆల్టర్ చేయడం జరుగుతుందండి. ఎవరైనా ఇమీడియట్లీ ఒకవేళ యాక్సిడెంట్ కావాలని వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ప్రథమ చికిత్స చేయించడం వాళ్ళ యొక్క కర్తవ్యంగా భావించి అటువంటి వెంటనే మనకి పోలీస్కి 112కి. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.